నారాయణ గారిని మీ రూరల్ ఎమ్మెల్యేగా మీ కోటంరెడ్డి శివరెడ్డిగా అన్న నెల్లూరు రూరల్ కూడా ఇవ్వండి మీ సొంత నిధులతో అడిగినప్పుడు మారు మాట్లాడకుండా 2500 సైకిళ్ళు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అది కార్పొరేషన్ గ్రామాల మండల గ్రామాల తేడా లేకుండా 10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకని చెప్తున్నానంటే సాధారణంగా సొంత నిధులంటే ఎవరి నియోజకవర్గంలో కూడా ఖర్చు పెట్టుకుంటారు. కానీ నేను బాగుండాలా, నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలా, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్కి 2500 సైకిళ్ళు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను 12 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నా, అంతకుముందు 10 ఏళ్ళు చేయలేని అభివృద్ధి, చరిత్ర సృష్టించే అభివృద్ధి, అక్షరాల 850 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు పూర్తి చేశాం, జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పిలిచారు. దీనికి కారణం నా గొప్పతనం కాదు, నాది కేవలం పోస్ట్మ్యాన్ డ్యూటీ మాత్రమే, ఓ రాజకీయ కార్యకర్తగా ప్రయత్నం మాత్రమే. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రీతం పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా దివ్యాంగులకి మోటార్ ట్రైసైకిళ్లు అందించినటువంటి సేవా తత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో అధికారుల పరంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారి సహకారంతో ఈ పనులు చేశామని తెలియజేసుకుంటూ, మరోసారి నెల్లూరు రూరల్ పక్షాన నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నారాయణ సార్ గారి కుమార్తెల్ని ఏదైతే ఒక అన్నగా అడుగుతూ ఉన్నా, అమ్మ నారాయణ సార్ గారు నెల్లూరు సిటీకి ఇంకా చాలా చేస్తారు, ఆ చాలా చేసినప్పుడు నెల్లూరు సిటీకి 70% చేస్తే పక్కనే నెల్లూరు రూరల్ ఓ 20% నాకు కూడా చేసేదానికి మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా, సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.